హాయ్ హలో మై డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఫిజిక్స్ ఇన్ తెలుగు ఛానల్. ఈ ఫిజిక్స్ ఇన్ తెలుగు ఛానల్లో మీకోసమే మేము కొత్తగా టార్గెట్ సిరీస్ అన్నది స్టార్ట్ చేశాము. ఈ టార్గెట్ సిరీస్ యొక్క మెయిన్ థీమ్ ఏంటంటే ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ ఏవైతే రిపీటెడ్ క్వశ్చన్స్ వస్తున్నాయో ఆ రిపీటెడ్ క్వశ్చన్స్ మాత్రమే మేము గన్ షాట్ క్వశ్చన్స్ మాత్రమే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. 2 మార్క్స్, 4 మార్క్స్ అండ్ 8 మార్క్స్. సో ఇలా కేటగిరీ వైజ్గా ఏ టాపిక్స్ నుండి వస్తున్నాయి అన్నది మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో మీరు ఏం చేయాలంటే ఈ వీడియో చూసే ముందు ఒక పెన్ పేపర్తో రెడీగా ఉండి చెప్పే ప్రతి పాయింట్ని ఊరికనే చూసి కాపీ చేసుకోవడం కాకుండా చెప్పే ప్రతి పాయింట్ని మైండ్కి ఎక్కించుకున్నారనుకోండి, రేపు పొద్దున్న నెక్స్ట్ డే ఎగ్జామ్ అయినప్పుడు మీకు చదవలేకపోయినా, మీకు ఏదైనా అర్జెంట్ క్యాంప్ అయినా, సిక్ అయినా ఏం టెన్షన్ లేకుండా క్వశ్చన్ చూసి మీరు ఎలా ఆన్సర్ చేయాలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో ఇప్పుడు ఈరోజు మేము డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే ఎలక్ట్రోకెమిస్ట్రీ అండ్ కెమికల్ కైనెటిక్స్. ఈ కెమికల్ కైనెటిక్స్లో మీకు అడిగే మార్క్స్ ఏంటంటే 8 మార్క్స్ క్వశ్చన్స్. ఈ 8 మార్క్స్ క్వశ్చన్స్లో ఫస్ట్ క్వశ్చన్ ఇక్కడ ఏం అడుగుతున్నాడంటే కోల్డ్ ర్యాష్ల. ఈ కోల్డ్ ర్యాష్ల యొక్క మెయిన్ థీమ్ ఏంటంటే డైల్యూట్ సొల్యూషన్ అట్ ఇన్ఫినిట్ డైల్యూషన్. అంటే ఎంత ఎక్కువగా డైల్యూట్ చేస్తే దాని యొక్క కండక్టెన్స్ అన్నది అంత ఎక్కువగా పెరుగుతుంది. సో ఆ అయాన్స్ ఏవైతే ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ మీరు రెగ్యులర్గా యూజ్ చేసే ఇంట్లో టేబుల్ సాల్టే తీసుకోండి. ఈ సాల్ట్ సొల్యూషన్ని ఎంత మీరు డైల్యూట్ చేస్తే దానిలో ఉన్న అయాన్స్ ఏవైతే ఉన్నాయో, క్యాటయాన్స్ యొక్క కండక్టెన్స్, యానైన్ యొక్క కండక్టెన్స్, ఈ రెండిటి యొక్క ఎడిషన్ని ఇన్ఫినిటీ డైల్యూషన్ యొక్క ఈక్వలెంట్ కండక్ట్స్ అని అంటాం. సో అదే కోల్డ్ ర్యాష్ల యొక్క డెఫినేషన్. ఇట్ స్టేట్స్ దట్ ద లిమిటింగ్ మోలార్ కండక్టివిటీ ఆఫ్ అన్ ఎలక్ట్రోలైట్ ఈజ్ ఈక్వల్ టు ద సమ్ ఆఫ్ లిమిటింగ్ కండక్టివిటీ ఆఫ్ ఎదర్ క్యాటయాన్ అండ్ యానయాన్. మాకు ఇంత డీటెయిల్గా ఈ జీరోస్ ఇవన్నీ రాయలేమని అంటే సింపుల్గా ఏం రాస్తుంటే లాంబ్డా ఇన్ఫినిటీ ఈజ్ ఈక్వల్ టు లాంబ్డా యానయాన్, నెక్స్ట్ లాంబ్డా క్యాటయాన్. సో యానయాన్ రాసేటప్పుడు ఏం రాస్తారు మై డియర్ స్టూడెంట్స్? నెగిటివ్ రాస్తారు. క్యాటయాన్ రాసినప్పుడు ఏం రాస్తారు మై డియర్ స్టూడెంట్స్? పాజిటివ్ రాస్తారు. సో యానయాన్ అండ్ క్యాటయాన్. So that is called as cold rash law. ఈ cold rash law, for example, you take electrolyte of NaCl, the infinity dilution of NaCl equivalent conductance at infinity dilution, the NaCl equivalent conductance is equal to at infinity dilution anion plus cation equivalent dilution. So here the cold rash law is used to calculate the following. సో ఇక్కడ ఏం చేస్తున్నారు, ఈ కోల్డ్ ర్యాష్ లా యూజ్ చేసి మోలార్ కండక్టివిటీ ఆఫ్ వీక్ ఎలక్ట్రోలైట్ని క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్టిక్ యాసిడ్ తీసుకున్నారనుకోండి. ఈ ఎస్టిక్ యాసిడ్ యొక్క వీక్ ఎలక్ట్రోలైట్ యొక్క కండక్టెన్స్ని డైరెక్ట్గా మనం కండక్టోమీటర్ కానీ ఏదైనా ఉపయోగించి క్యాలిక్యులేట్ చేయలేం. సో అప్పుడు ఏం చేస్తారు, 3 ఎలక్ట్రోలైట్స్ యూజ్ చేస్తారు. ఇందులో మాకు ఏం కావాలి? ఎస్టిక్ యాసిడ్. సో ఎస్టిక్ యాసిడ్లో ఏ అయాన్స్ ఉంటాయి? ఎసిటేట్, H+. సో ఈ 2 అయాన్స్ ఉన్న వాటిని ఎడిషన్ చేస్తాం. ఆ రిమైనింగ్ సాల్ట్స్ ఏవైతే ఉన్నాయో సబ్ట్రాక్ట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ యూ టేక్ NaCl అండ్ సోడియం ఎసిటేట్ అండ్ HCl. సో మనకు కావాల్సింది ఏంటి? H+ అండ్ ఎసిటేట్ అయాన్. సో ఎసిటేట్ అయాన్ ఎక్కడుందమ్మా? సోడియం ఎసిటేట్లో ఉంది. H+ అయాన్ ఎక్కడుందమ్మా? HClలో ఉంది. సో ఈ రెండిటి యొక్క ఈక్వలెంట్ కండక్టెన్స్ని యాడ్ చేసి NaCl యొక్క ఈక్వలెంట్ కండక్ట్ని సబ్ట్రాక్ట్ చేస్తాం. చేయడం వల్ల ఏమొస్తుంది మనకి? యు గెట్ దట్ వీక్ ఎలక్ట్రోలైట్ యొక్క ఈక్వలెంట్ కండక్టెన్స్ ఎలా వస్తుంది? యానయాన్ అండ్ క్యాటయాన్ ఫామ్లో వస్తుంది. ఎలా అంటే అట్ ఇన్ఫినిటీ డైల్యూషన్ ఎసిటేట్ యొక్క ఈక్వలెంట్ కండక్టెన్స్ ప్లస్ అట్ ఇన్ఫినిటీ డైల్యూషన్ H+ యొక్క ఈక్వలెంట్ కండక్టెన్స్. ఈ రెండింటిని యాడ్ చేస్తే ఏమొస్తుందమ్మా? యు గెట్ వీక్ ఎలక్ట్రోలైట్ ఈక్వలెంట్ కండక్టెన్స్ బై యూజింగ్ ఆఫ్ 3 స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్స్ ఈక్వలెంట్ కండక్టెన్స్ సోడియం ఎసిటేట్ అండ్ HCl వి యాడ్ అండ్ సబ్స్ట్రాక్ట్ విత్ NaCl. సో ఆ రకంగా ఏం చేస్తాం? లిమిటింగ్ మోలార్ కండక్టివిటీ ఆఫ్ వీక్ ఎలక్ట్రోలైట్ని ఫైండ్ అవుట్ చేస్తాం. ద నెక్స్ట్ వన్ ఈజ్ డిసోసియేషన్, డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్. దీన్ని మనం ఏ సింబల్తో డినోట్ చేస్తామంటే ఆల్ఫా సింబల్తో డినోట్ చేస్తాం. సో ది ఆల్ఫాని ఎలా రాయొచ్చు మనం? చూడండి మై డియర్ స్టూడెంట్స్, ఆల్ఫా
డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ మనం ఏం చెప్తున్నాం, ఆల్ఫా అని చెప్తున్నాం. ఈ డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ ఏంటంటే మీరు ఏదైతే ఎలక్ట్రోలైట్ తీసుకుంటున్నారో ఈ ఎలక్ట్రోలైట్ని మీరు డిజాల్వ్ చేస్తున్నారు, ఎంతవరకు డిసోషియేట్ అయ్యాయి అన్నదాన్ని మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే చూడండి మై డియర్ స్టూడెంట్స్, ద లిమిటింగ్ మోలార్ కండక్టెన్స్ ఆఫ్ మీకు ఇచ్చిందని బై అట్ ఇన్ఫినిటీ కండక్టెన్స్, అంటే మీరు తీసుకున్న కాన్సన్ట్రేషన్ ఏదైతే ఉంటుందో ఆ కాన్సన్ట్రేషన్ యొక్క ఈక్వలెంట్ కండక్టెన్స్ ఆర్ మోలార్ కండక్టెన్స్ బై అట్ ఇన్ఫినిటీ డైల్యూషన్ మోలార్ కండక్టెన్స్ యొక్క రేషియోని మనం ఏమంటారు మై డియర్ స్టూడెంట్స్, డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్. సో దీన్ని మనం డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్. సో ఈ వాల్యూ ఏమొస్తుంది మీకు కోల్ ర్యాష్లో నుండి ఈ వాల్యూ వస్తుంది ఏంటి, అట్ ఇన్ఫినిటీ డైల్యూషన్ ద ఈక్వలెంట్ కండక్టెన్స్ ఆఫ్ మోలార్ కండక్టివిటీ ఈజ్ ఈక్వల్ టు క్యాటయాన్ అండ్ యానయాన్ అని చెప్పుకుంటున్నాం కదా. సో ఈ వాల్యూ మీకు వస్తుంది. ఈ వాల్యూని మనకి ఇచ్చిన ఒరిజినల్ సొల్యూషన్ యొక్క కాన్సన్ట్రేటెడ్ సొల్యూషన్ యొక్క మోలార్ కండక్టెంట్తో డివిజన్ చేస్తే మీకు ఏమొస్తుంది మై డియర్ స్టూడెంట్స్, డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్. Degree of dissociation. The next one is dissociation constant K for weak electrolyte. Dissociation constant for dissociation constant. Dissociation constant for weak electrolyte. The name under my dear students we can indicated by K, that is equal to C alpha square by 1 minus alpha. C alpha square by 1 minus alpha. ఈ alpha అంటే ఏంటి my dear students? It is called as degree of dissociation. Once you know the degree of dissociation, it multiply with the concentration of the particular solution which are given in your question into alpha square by 1 minus alpha. That is called as dissociation constant K. So these are the applications of Kohlrausch law. The first one ఏంటి my dear students? To calculate weak electrolyte molar conductance. Second one is degree of dissociation. Third one is dissociation constant. What about Kohlrausch law? At infinity dilution, the molar conductance of an electrolyte is equal to the sum of anion and cation molar conductance. Okay, we go for the next question. What is galvanic cell? Explain the working of galvanic cell with a neat stitch of the diagram. ఈ డయాగ్రామ్ని మనం వేయగలగాలి. ఎలా అంటే నేను వేసి చూపిస్తా చూడండి. ఫస్ట్ మీరు 2 బీకర్స్ తీసుకోండి. ఈ బీకర్స్లో ఏం చేస్తారు, వి టేక్ ఆల్వేస్ లెఫ్ట్ సైడ్ ఈజ్ జింక్ సల్ఫేట్ సొల్యూషన్, ద రైట్ సైడ్ ఈజ్ కాపర్ సల్ఫేట్ సొల్యూషన్. సో ఎప్పుడైతే మీరు ఎలక్ట్రోడ్స్ని ఇక్కడ మెయిన్ ఏంటంటే సింగిల్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ అంటే ఏంటి అంటే an electrode dipped in a corresponding electrolyte solution. సో ఇక్కడ ఏం చేస్తున్నాం, జింక్ రాడ్ డిప్డ్ ఇన్ జింక్ సల్ఫేట్ సొల్యూషన్, కాపర్ రాడ్ డిప్డ్ ఇన్ కాపర్ సల్ఫేట్ సొల్యూషన్. సో ఏదైతే మన సొల్యూషన్ని ఇక్కడ డిప్ చేస్తున్నాం అంటే ఎలక్ట్రోలైట్ అండ్ ఎలక్ట్రోలైట్. సో an electrode, the zinc electrode dipped in zinc sulfate solution, how much potential is introduced? That is called as single electrode potential. Single electrode potential. ఈ 2 సింగిల్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్స్ని మనం దేంతో కనెక్ట్ చేస్తాం మై డియర్ స్టూడెంట్స్, సాల్ట్ బ్రిడ్జ్. సాల్ట్ బ్రిడ్జ్ యొక్క థీమ్ ఏంటంటే ఇట్ ఈస్ ఓన్లీ అలౌ ద ఎలక్ట్రాన్స్, అయాన్స్ని ఏమి ట్రాన్స్ఫర్ చేయదు, ఓన్లీ ఎలక్ట్రాన్స్ని మాత్రమే. Zn అంటే జింక్ ఈజ్ ఆక్సిడైజ్ యాజ్ Zn+2 and 2 electrons. The copper is reduced as copper +2 that takes 2 electrons and becomes copper. So ఇక్కడ ఏమవుతుంది మై డియర్ స్టూడెంట్స్, కాపర్ సల్ఫేట్లో ఉన్న కాపర్ ఏదైతే ఉందో అది ఈ బీకర్లో డిపాజిట్ అవుతుంది. వి గెట్ ప్యూర్ ఫార్మ్ ఆఫ్ కాపర్. సో హియర్ ద కనెక్టింగ్ బిట్వీన్ జింక్ సల్ఫేట్ అండ్ కాపర్ సల్ఫేట్ ఈస్ salt bridge. Again the flow of electron takes place from which place to which place? Here zinc sulfate solution to copper sulfate solution. So here the oxidation takes place at left side of the cell. So it is called as anode.
the oxidation takes place. Left side of the cell we called as anode, whereas this is anode. Again, reduction, where the reduction takes place? In copper sulfate beaker. So here it is called as cathode. Okay, in the cathode reaction, the reduction takes place. These two electrons are taken from copper plus 2 and reduced as copper. Okay, so here the overall reaction of this cell representation ela some, my dear students, zinc rod dipped in zinc sulfate solution. We write zinc solid is nothing but bracket la S and rasaru. Zinc plus 2 solution means we write aqueous solution. Again the copper sulfate, where copper plus 2 it is aqueous, and copper rod it is solid. So the electricity is flow from zinc rod to copper. So this is a flow of electricity. Okay. So again the net reactions. Net reaction, my dear students. So here 2 electrons get cancelled. Zn plus copper plus 2 is raised. Zn plus 2 plus copper. It is solid. It is deposited at bottom of the copper sulfate solution. So what takes place here? In this case, the Z ions are produced from the zinc rod. So that's why in zinc sulfate solution, the concentration is increases. In copper sulfate, all the copper is deposited in the bottom. That's why the copper sulfate concentration is decreases. So it is a మీకు ఈ లాజిక్ అనేది అర్థమైతే కనుక ఎటువంటి బిట్స్లోనైనా మీరు ఆన్సర్ చేయగలుగుతారు. ఓకే, దట్ ఈస్ కాల్డ్ యాజ్ galvanic cell. So once you discuss with the points, the galvanic cell is nothing but it is an electrochemical cell which converts. ఇక్కడ ఏం జరిగిందమ్మా, ఆక్సిడేషన్ రిడక్షన్ జరుగుతూ ఎలక్ట్రాన్స్ ఫ్లో అయ్యాయి. సో ఒక దాంట్లోనేమో ఆక్సిడేషన్ జరిగింది, ఇంకో దాంట్లోనేమో రిడక్షన్ జరిగింది. సో అలాంటి రియాక్షన్స్ ఏమంటారు మై డియర్ స్టూడెంట్స్? రిడాక్స్, RED, red, reduction, OX, ox is nothing but oxidation. So here the chemical energy is converted to electrical energy. So your chemical energy avadam valla flow of electricity jariginda leda. So that is called as galvanic cell. So in an electrochemical cell which converts chemical energy into electrical energy by redox reactions. Are you understand? Next, construction. ఈ Daniell cell లో 2 half cells ఉంటాయమ్మా. Left side is, it is nothing but anode. The right side is cathode. So here the anode half shell, cathode half shell. We have 2 half shells are connected with the salt bridge. ఏదైతే ఉంటుందో దీన్ని ఏమంటాం మై డియర్ స్టూడెంట్స్? సాల్ట్ బ్రిడ్జ్. ఈ సాల్ట్ బ్రిడ్జ్ యొక్క పని ఏంటి? They only allow electrons from one cell to another cell. It does not move, allow the ions. Okay, next one is the anode of cell consists of zinc rod dipped in the zinc sulfate solution, whereas cathode of shell consists of copper rod dipped in copper sulfate solution. ఇందులో మీకు ఒక 2 మార్క్స్ క్వశ్చన్ కూడా అడగడానికి ఛాన్స్ ఉంటుంది. వాట్ ఈస్ సింగిల్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ when an electrode is dipped in a corresponding electrode solution? So how much potential is produced? That is called as single electrode potential. Okay, the next one is representation. సో ఏదైతే మనం సెల్ ఇక్కడ రాస్తున్నామో దాన్ని మాత్రమే రిప్రజెంటేషన్ కింద ఎలా రాస్తారు. ఇక్కడ జింక్ రాస్తారు కదమ్మా, జింక్ రాడ్ ఉంది కదా, జింక్ బై Zn+2 aqueous. Double ash means this double ash indicated by salt bridge. That is a connection between 2 electrodes. That double ash is indicated by salt bridge. Again, copper sulfate dipped in copper. Okay, next, working. When 2 of cells are connected with externally through the voltmeter. So ఇందులో కరెంట్ ప్రొడ్యూస్ అవుతుందా లేదా అన్నది మనం క్యాలిక్యులేట్ చేసేది ఏంటంటే voltmeter, and current flow from cell due to the potential difference. ఎప్పుడైతే పొటెన్షియల్ డిఫరెన్స్ వస్తుందో అప్పుడు మాత్రమే ఎలక్ట్రాన్స్ అన్నవి మూవ్ అవుతాయి. నెక్స్ట్ రియాక్షన్స్ ఏం చెప్పాను? ఆక్సిడేషన్ అండ్ రిడక్షన్. ఆక్సిడేషన్ టేక్స్ ప్లేస్ అట్ యానోడ్, reduction takes place at cathode. The net reactions, we can cancel the 2 electrons, we get Zn+2 copper plus 2 gives rise Zn+2 plus copper solid. Are you understand? The next one is
గివ్ ద డీటెయిల్ అకౌంట్స్ ఆఫ్ కొలిజన్ థియరీ. ఈ కొలిజన్ థియరీ ఏంటంటే కెమికల్ కైనెటిక్స్ టాపిక్ కాబట్టి నేను ఇక్కడ కెమికల్ కైనెటిక్స్ టాపిక్ అని హెడ్డింగ్ పెట్టాను. ఆ ముందు 2 క్వశ్చన్స్ ఎలక్ట్రోకెమిస్ట్రీ సంబంధించినవి కాబట్టి ఎలక్ట్రోకెమిస్ట్రీ అని టాపిక్ హెడ్డింగ్ పెట్టారు. సో ఇక్కడ మీకు కొలిజన్ థియరీ, ఇప్పుడు మనం ఇప్పటి వరకు కొలిజన్స్ అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు క్యారమ్ బోర్డ్ కానీ లేదంటే ఒక పెద్ద బోర్డు ఉంటుంది, బాల్స్, రెడ్ బాల్స్, వైట్ బాల్స్ ఉంటాయి కదా, మీరు మామూలుగా మొబైల్లో కూడా ఆడతారు. సో ఒక బాల్ అనేది ఇంకొక బాల్ టచ్ అయితే ఏమవుతుందన్నా వీటి మధ్య అన్నీ మూవ్ అవ్వడంటే స్టార్ట్ అవుతాయి. ఇట్ ఈస్ నథింగ్ బట్ కొలిజన్స్ టేక్స్ ప్లేస్ విత్ ద మాలిక్యూల్స్. సో హియర్ ఈ కొలిజన్ థియరీ అన్నది ఎక్కడ చెప్పుకుంటామంటే గ్యాసెస్ మాలిక్యూల్స్లో చెప్పుకుంటాం. ఎందుకు అంటే అవి మాత్రమే ఫ్రీగా మూవ్ అవ్వగలుగుతాయి. సో ఎప్పుడైతే ఫ్రీగా మూవ్ అయితే ఒకదానికి వెళ్ళి ఒకటి బంబార్ట్మెంట్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ అన్ని సక్సెస్ఫుల్ కొలిజన్స్ అవుతాయని రూల్ ఏం లేదు. మీరు తీసుకునే రియాక్టెంట్స్ ఏవైతే ఉన్నాయో ఈ రియాక్టెంట్స్ అనేవి ఏమవుతాయి, యాక్టివేట్ అవుతాయి. సో ఆల్ ద రియాక్టెంట్స్ ఆర్ అండర్గోస్ యాక్టివేషన్. వి గివ్ ద స్టార్ సింబల్. సో దీస్ యాక్టివేటెడ్ సింబల్స్ again they go for collision. Those atoms, these gas molecules get threshold energy. Threshold energy means you draw a structure between reaction, it is nothing but rate of reaction, and coordinates or energy. You can write this is energy. Okay, so here the reactants are initially it is more energy, again the product we get less energy, because the reactants and products go for some chemical reactions is nothing but these ions are bombarded with another ions. For example, you take NO plus O2. So here nitrous oxide and oxygen takes place. So these two are go for the collisions. So these collisions give a successful collisions, then only we get the result of NO2 formation. So here it is based on kinetical theory of gases. All collisions do not to lead formation of product. అంటే జరిగే అన్ని కొలిజన్స్ అంతెందుకు, మీరు క్యారమ్ బోర్డ్ ఆడతారు కదా, మీరు కొట్టే ప్రతి కాయిన్ వెళ్ళి హోల్లో పడుతుంది కదా, జస్ట్ ఆ కాయిన్స్ వెళ్ళి ఇంకో కాయిన్ టచ్ అవడమో లేక బోర్డ్ టచ్ అవడమో జరుగుతుంది. ఏదైతే సక్సెస్గా మనం కొడతామో అంటే నథింగ్ బట్ ఇక్కడ మాలిక్యూల్స్ ఏవైతే సక్సెస్ఫుల్ కొలిజన్స్ అంటే థ్రెషోల్డ్ ఎనర్జీని వస్తాయో ఆ థ్రెషోల్డ్ ఎనర్జీ వచ్చిన మాత్రమే ప్రొడక్ట్ ఫామ్ అవుతాయి. ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్తా. మీకు ఏదైనా మోటివేట్ క్లాసులకి వెళ్ళారనుకోండి, వాళ్ళు మోటివేషన్ చేస్తూ ఉంటారు, మీరు తెగ వినేస్తారు. విని తర్వాత ఇచ్చేద్దాం అనుకుంటారు ఆ క్లాస్లో కూర్చున్నంతసేపు. తర్వాత ఆ డోర్ దాటి బయటకు వెళ్ళాక ఎవరైతే మైండ్లో ఎక్కించుకుంటారో, ఎవరైతే ఇంప్లిమెంట్ చేస్తారో వాళ్ళు మాత్రమే ప్రొడక్ట్లా సక్సెస్ అవుతారు. ఓకే, సో ఇక్కడ కూడా కొలిజన్స్ అన్నీ ఏమవుతాయి మై డియర్ స్టూడెంట్స్, గ్యాస్ మాలిక్యూల్స్ అన్ని కొలిజన్స్ జరుగుతాయి, బట్ జరిగినవన్నీ ప్రొడక్ట్స్ వస్తాయని రూల్ ఏం లేదు. ఏ మాలిక్యూల్స్ అయితే థ్రెషోల్డ్ ఎనర్జీని గెయిన్ అవుతాయో అంటే ఇది విచ్ వర్ గ్యాట్ థ్రెషోల్డ్ ఎనర్జీ, మన ఈటీ అంటాం థ్రెషోల్డ్ ఎనర్జీ. సో హియర్ ఎ రియాక్టెంట్ టేక్స్ ప్లేస్ ఓన్లీ వెన్ రియాక్టెంట్ మాలిక్యూల్స్ కొలైడ్స్ విత్ ప్రాపర్ ఓరియంటేషన్. ఏదైతే కరెక్ట్గా మన క్యారమ్ బోర్డ్ ఎలాగ కరెక్ట్గా కొడతామో ఆ హోల్కి వెళ్ళేటట్టు ఆ రకంగా ప్రాపర్ ఓరియంటేషన్ జరిగిన మాత్రమే దే గెట్ minimum energy. The colliding molecule should possess minimum energy to produce such minimum energy is called as threshold energy. So ఏవైతే రియాక్టెంట్స్ కు ఉండే ఎనర్జీ ఉంటుందో ఈ థ్రెషోల్డ్ ఎనర్జీ ఉంటుంది, ఈ గ్యాప్ని ఏమంటారంటే యాక్టివేషన్ ఎనర్జీ. అంతే కదా, మీ పేరెంట్స్ ఉన్నారనుకోండి అయితే చేయమ్మా చేయమ్మా అని చెప్తుంటారు, అంటే మిమ్మల్ని యాక్టివేట్ చేస్తేనే మీరు ఆ లెవెల్కి వెళ్ళి మళ్ళీ మీరు ప్రోడక్ట్ కింద వస్తారు. సేమ్ ఇక్కడ కూడా అంతే. మాలిక్యూల్స్ హ్యావింగ్ థ్రెషోల్డ్ ఎనర్జీ ఆర్ కాల్డ్ యాజ్ యాక్టివేటెడ్ మాలిక్యూల్స్. ఏదైతే దానికే మీకు స్టార్ సింబల్ ఇచ్చా, యాక్టివేటెడ్ మాలిక్యూల్స్. దిస్ డిఫరెన్స్ బిట్వీన్ థ్రెషోల్డ్ ఎనర్జీ ఈటీ అండ్ ఆ మాలిక్యూల్కి ఉన్న ఒరిజినల్ ఎనర్జీ, అదే మీకు రియాక్టెంట్స్కున్న ఒరిజినల్ ఎనర్జీ, దీన్ని ఏమంటాం మనం ఈఆర్. ఈఆర్కి ఈటీకి మధ్యలో ఉన్న డిఫరెన్స్ మనం ఏమంటాం మై డియర్ స్టూడెంట్, activation energy. Next, the activated collisions only leads for the formation of product. ఏవైతే యాక్టివ్ కొలిజన్స్ ఉంటాయో అంటే అన్నిట్లో యాక్టివ్గా పార్టిసిపేట్ చేసామనుకోండి, సక్సెస్ వస్తుందో లేదో తర్వాత విషయం, బట్ వీ నీడ్ యాక్టివేట్
then only we get at the 1 hour day you get the final product. So here the collision frequency, so ఎంత ఫ్రీక్వెన్సీతో మూవ్ అవుతున్నాయి అంటే the z is equal to ఇక్కడ చూడండి my dear students, the frequency, the collision frequency is z is equal to pi sigma square ab root 8kt by pi nu. ఇవి కొత్త టర్మ్స్ అని అనుకోకండి. ఎంత ఫ్రీక్వెన్సీతో మూవ్ అవుతున్నాయి గ్యాస్ మాలిక్యూల్స్ అన్నవి. ఈ సిగ్మా ఏబీ ఇస్ నథింగ్ బట్ ఎంత డిసోసియేషన్, ఆ కొలిజన్ జరుగుతుంటాయి కదా, ఆ కొలిజన్ జరిగేటప్పుడు ఎంత మూమెంట్తో తిరుగుతున్నాయి అన్నది, దట్ ఈస్ కొలిజన్ డయామీటర్. ద న్యూ ఈజ్ రెడ్యూస్డ్ మాస్, అంటే ఇప్పుడు అయాన్స్ అన్నవి ఫ్రీగా గ్యాస్ మాలిక్యూల్స్ ఉంటాయి, ఎప్పుడైతే అవి దగ్గరకు వస్తాయో ఎంత కొంత మాస్ అనేది రెడ్యూస్ అవుతుంది. సో ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ రెడ్యూస్డ్ మాస్. అగైన్ స్పెసిఫిక్ రేట్, ఆ స్పెసిఫిక్ రేట్ అంటే మై డియర్ స్టూడెంట్స్ K ఈజ్ ఈక్వల్ టు AE పవర్ A ఇంటూ E పవర్ A బై RT. మనం దీన్ని అర్హీనియస్ ఈక్వేషన్ కింద కూడా చెప్పచ్చు, అర్హీనియస్ ఈక్వేషన్. ఓకే, అర్హీనియస్ థియరీలో ఈ ఈక్వేషన్ గురించి డిస్కస్ చేస్తారు. యూ అండర్స్టాండ్ మై డియర్ స్టూడెంట్స్ వాట్ ఈజ్ కొలిజన్ థియరీ మీన్స్? మీకు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే జరిగే అన్ని కొలిజన్స్ అనేవి ప్రొడక్ట్ వస్తాయని రూల్ లేదు. ఏ మాలిక్యూల్స్ అయితే యాక్టివేట్ అవుతాయో ఆ యాక్టివేట్ అయిన మాత్రమే థ్రెషోల్డ్ ఎనర్జీ వస్తాయి. ఆ థ్రెషోల్డ్ ఎనర్జీ వచ్చిన మాత్రమే మీకు ప్రొడక్ట్ అనేది ఫామ్ అవుతుంది. ఈ మాలిక్యూల్కి ఉన్న ఒరిజినల్ మాలిక్యూల్కి ఉన్న ఎనర్జీని ఈ థ్రెషోల్డ్ ఎనర్జీకి ఉన్న గ్యాప్ని ఏమేమంటామంటే యాక్టివేషన్ ఎనర్జీ. సో ఆ యాక్టివేషన్ ఎనర్జీ కావాలంటే ఎంతో కొంత ఫ్రీక్వెన్సీ ఉండాలి కదా, ఆ ఫ్రీక్వెన్సీని ఇక్కడ కొలిజన్ ఫ్రీక్వెన్సీ అంటున్నాం. దట్ ఈజ్ ఈక్వల్ టు, ఇది మీరు ఒక 4-5 టైమ్స్ ఈ ఈక్వేషన్ రాశారనుకోండి, యు గెట్ ఫైనల్ z ఈజ్ ఈక్వల్ టు పై సిగ్మా స్క్వేర్ AB రూట్ ఓవర్ 8K బై పై న్యూ. ఓకే, దట్ ఇక్కడ మా కొత్తగా ఉన్నవి ఏంటి, పై కామన్ గుర్తుపెట్టుకోగలుగుతారు. KT ఈజ్ అబ్సల్యూట్ టెంపరేచర్, ద K ఈజ్ స్పెసిఫిక్ రేట్, సిగ్మా AB ఈజ్ collision diameter and nu is reduced mass. Okay, the next question, what is molecularity of a reaction, how it is different from the order of the reaction, name one bimolecular and one trimolecular gas equation. First మీకు మాలిక్యులారిటీ అంటే ఏంటో తెలియాలి. మాలిక్యులారిటీ అంటే ఏంటి, ఆ రియాక్షన్లో ఇన్వాల్వ్ అయ్యే ఎన్ని మాలిక్యూల్స్ ఇన్వాల్వ్ అవుతాయో. ఇంతకుముందు మీకు ఏం చెప్పాను, NO+O2 అని చెప్పాను కదా. ఈ NO2O2 రియాక్ట్ అయితే ఏమొచ్చింది మై డియర్ స్టూడెంట్స్, NO2 అనేది వచ్చింది. అంటే ఇక్కడ ఎన్ని రియాక్షన్స్, ఎన్ని మాలిక్యూల్స్ ఇన్వాల్వ్ అయ్యాయి, 2 NO ఇన్వాల్వ్ అయ్యాయి, ఒక O2 ఇన్వాల్వ్ అయింది. కాబట్టి దీన్ని ఏమన్నాం మై డియర్ స్టూడెంట్స్, ట్రైన్యూక్లియర్ ఫార్మేషన్, ట్రైన్యూక్లియర్ రియాక్షన్స్ కింద చెప్పచ్చు. ఇక్కడ ఏంటి, డిసోసియేషన్ ఆఫ్ హైడ్రోజన్ అయోడైడ్. ఇక్కడ ఎన్ని మాలిక్యూల్స్ ఉన్నాయి మై డియర్ స్టూడెంట్స్, HIలో 2 ఉన్నాయి. అంటే 2 అంటే ఏంటి, బై మాలిక్యులర్ రియాక్షన్ అంటే ఏంటి, ద నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఆర్ అయాన్స్ ఆర్ మాలిక్యూల్స్ పార్టిసిపేట్ ఇన్ ద కెమికల్ రియాక్షన్ ఆర్ రేట్ డిటర్మైనింగ్ స్టెప్ ఈజ్ కాల్డ్ యాజ్ మాలిక్యులారిటీ ఆఫ్ ద రియాక్షన్. వాట్ ఈస్ ద ఆర్డర్ ఆఫ్ ద రియాక్షన్? సో ఈ మాలిక్యులారిటీకి ఆర్డర్కి డిఫరెన్స్ ఏంటంటే, ఏదైతే మీ కెమికల్ రియాక్షన్లో రియాక్టెంట్స్ ఇన్వాల్వ్ అవుతాయో ఆ ఇన్వాల్వ్ అయిన వాటిలో కెమికల్ చేంజ్ ఆర్ కాన్సన్ట్రేషన్స్ చేంజ్ అయితే ఏదైతే వస్తుందో ఆ పైన ఉన్న సమ్స్ ఉంటాయి కదా, ఇక్కడ 1 ఉంటే 1+1 లేక 2 ఉన్నాయి అనుకోండి, 2+1 అంటే రేట్ డిటర్మైనింగ్ స్టెప్లో, ఈ రేట్ డిటర్మైనింగ్ స్టెప్లో ఏవైతే సమ్ వస్తాయో ఈ పవర్స్ ఆఫ్ ద సమ్ ఈజ్ ఈక్వల్ టు ఆర్డర్ ఆఫ్ ద రియాక్షన్. ఏదో చెప్తున్నాడు, ఆర్డర్ ఆఫ్ ద రియాక్షన్ మీన్స్ ద సమ్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ టర్మ్స్. ఈ బ్రాకెట్లో రాసిన మనం కాన్సన్ట్రేషన్ టర్మ్స్ని స్క్వేర్ బ్రాకెట్లో పెడతాం. కాన్సన్ట్రేషన్ టర్మ్స్ ఆఫ్ ఏ రియాక్షన్ ఇన్ ద రేట్ ఈక్వేషన్, ఆన్ ద రియాక్షన్ ఇన్ ద రేట్ ఈక్వేషన్ వి కాల్డ్ as order of the reaction, we called as order of the reaction. సో ఇప్పుడు డిఫరెన్స్ చూడండి, మాలిక్యులారిటీ డిఫరెన్స్ ఏంటి, ఆర్డర్కి డిఫరెన్స్ ఏంటి. సో ఏదైతే కాన్సన్ట్రేషన్లో చేంజ్ వస్తుందో అదే రేట్ డిటర్మినింగ్ స్టెప్లో తీసుకుంటాం. కాబట్టి ఈ ఆర్డర్ అనేది ఎప్పుడు ఎలా ఉంటుందమ్మా, ఎక్స్పెరిమెంటల్గా మనం చెప్పచ్చు. ఆర్డర్ అనేది ఎలా ఉంటుంది మై డియర్ స్టూడెంట్స్,
ఎక్స్పెరిమెంటల్గా మాత్రమే మనం డిసైడ్ చేయొచ్చు. నెక్స్ట్ అది ఇంటిజరే ఉండాల్సిన అవసరం లేదు, ఫ్రాక్షన్స్ కూడా ఉండొచ్చు ఆర్డర్. నెక్స్ట్ ఇట్ కెన్ బి జీరో ఆర్డర్ ఆల్సో. ఫర్ ఎగ్జాంపుల్ ఫోటోకెమికల్ రియాక్షన్స్ తీసుకున్నారనుకోండి, అది జరుగుతూనే ఉంటాయి రియాక్టెంట్స్. సో అలాంటి రియాక్షన్స్ అన్నిటికీ జీరో ఆర్డర్ రియాక్షన్స్ కింద చెప్తాం. నెక్స్ట్ ఇట్ ఈస్ అప్లికబుల్ టు ద ఎలిమెంటరీ అండ్ కాంప్లెక్సిమెటరీ రియాక్షన్స్. అంటే మీకు ఇనార్గానిక్ కెమిస్ట్రీలోని కోఆర్డినేషన్ కాంపౌండ్స్ ఇలాంటివన్నిటికి కూడా ఈ ఆర్డర్ ఆఫ్ రియాక్షన్ అనేది జస్ట్ కాన్సన్ట్రేషన్లో ఎక్కడైతే చేంజ్ వచ్చిందో ఆ కాన్సన్ట్రేషన్స్ యొక్క పవర్స్ యొక్క సమ్ గురించి చెప్తున్నాం కాబట్టి ఎంత పెద్ద రియాక్షన్స్కి అయినా we can applicable by the order of the reaction. Next molecularity, it is determined by the theoretical. ఇప్పుడు డైరెక్ట్గా మీకు చూసారా ఇలా ఈక్వేషన్స్ రాసేసాను, బై మాలిక్యులర్ అని చెప్పేసాను, థియరీ అయిపోయింది. బట్ ఆర్డర్కి వచ్చేసరికి ఇది ఎక్స్పెరిమెంటల్గా మాత్రమే ఏదైతే రియాక్టెంట్లో చేంజ్ వస్తుందో వాటిని మాత్రమే కన్సిడర్ చేస్తాం. ఇది థియరీలో మనం ఎక్స్ప్లెయిన్ చేసేస్తాం. ఇట్ కెన్ బి హ్యావ్ ఇంటిజర్ వాల్యూస్ 1 2 3 అలా ఉంటాయి. నెక్స్ట్ ఇట్ కెన్ బి యూనిమాలిక్యులర్ ఆర్ బైమాలిక్యులర్ ఆర్ ట్రైమాలిక్యులర్ కూడా ఉండొచ్చు. ఇట్ ఈస్ అప్లికబుల్ ఫర్ ఓన్లీ ఫర్ ఎలిమెంటరీ రియాక్షన్స్. ఇట్ ఈస్ అప్లికబుల్ ఫర్ ఓన్లీ ఫర్ ఎలిమెంటరీ రియాక్షన్స్. ఆర్ యూ అండర్స్టాండ్ మై డియర్ స్టూడెంట్స్ వాట్ ఈస్ మాలిక్యులారిటీ అండ్ వాట్ ఈస్ ఆర్డర్? మాలిక్యులారిటీ అంటే ఏంటో మై డియర్ స్టూడెంట్స్, ఆ రియాక్షన్లో రేట్ డిటర్మైనింగ్ స్టెప్స్లో ఎన్ని మాలిక్యూల్స్ ఇన్వాల్వ్ అవుతాయో ఆ టోటల్ అయాన్స్ని మనం మాలిక్యులారిటీ అంటాం. బట్ ఆర్డర్కి వచ్చేసరికి అదే రేట్ డిటర్మైనింగ్ స్టెప్స్లో ఏ అయాన్స్ యొక్క కాన్సన్ట్రేషన్లో చేంజ్ వస్తుందో ఆ కాన్సన్ట్రేషన్ టర్మ్స్లో ఆ పవర్ ఏదైతే ఉంటుందో వాటి యొక్క సమ్ వాల్యూని మనం ఆర్డర్ ఆఫ్ ద రియాక్షన్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ SN1 SN2 రియాక్షన్స్ అంటాం కదా, అంటే ఏంటి, ఆర్డర్ రియాక్షన్ ఓన్లీ 1 ఉందనుకోండి, దాన్ని న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ ఆఫ్ యూని మాలిక్యులర్ రియాక్షన్స్ అంటారు. అదే ఆర్డర్ 2 ఉంటే న్యూక్లియర్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ ఆర్ బైమాలిక్యులర్ రియాక్షన్స్ అని అంటారు. సో అక్కడ కాన్సన్ట్రేషన్ టర్మ్ అన్నది ఒక రియాక్టెంట్లో తగ్గిందా, లేక 2 రియాక్టెంట్స్లో తగ్గిందా, లేక 3 తగ్గిందా అన్న దాన్ని బట్టి ఫస్ట్ ఆర్డర్, సెకండ్ ఆర్డర్, థర్డ్ ఆర్డర్. కొన్ని రియాక్టెంట్స్ ఎలా ఉంటుందంటే రియాక్షన్ జరుగుతుంది బట్ ఆ కాన్సన్ట్రేషన్లో టర్మ్స్ చేంజ్ అంటూ ఏముండదు. అలాంటి రియాక్షన్స్ ఫోటోకెమికల్ రియాక్షన్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం జీరో ఆర్డర్ రియాక్షన్స్ కింద కూడా చెప్పుకోవచ్చు. ఆల్ ది బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్, థ్యాంక్ యూ. డౌన్లోడ్ ద PIT యాప్. రెగ్యులర్గా ఈ 45 days మీరుతో మాతో ట్రావెల్ చేస్తే కనుక యూ గెట్ గుడ్ రిజల్ట్స్. థ్యాంక్ యూ సో మచ్.